అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, శిల్ప మేడం గారికి మరియు మీడియా మిత్రులకి, అందరికీ ఏఎన్ఎం మళ్ళీ టీచర్లు వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చిన్ని విత్తనం భూమి లోపల నిదురపోయి నిదురపోయి నిదురపోయెను, గాలి వచ్చెను దాన్ని లేపెను, నేను లేవను నేను లేవను నేను లేవను, గాలి వచ్చెను దాన్ని లేపెను, నేను లేవను నేను లేవను నేను లేవను, ఎండ పోయెను ఎండ వచ్చెను దాన్ని లేపెను, నేను లేవను నేను లేవను నేను లేవను, ఎండ వచ్చెను లేవను, వాన వచ్చెను దాన్ని లేపెను, నేను లేచెదా నేను లేచెదా నేను లేచెదా. అప్పుడు కాలం నుండి చెట్టు కాలం నుండి అంటారు. అప్పుడు దేవుడు పనులంటే కాయెత్తుతుంది. అప్పుడు సీమలు చెరువు కట్టు దగ్గరికి నిలబడుతున్నాయి ఆహారం కోసం. అప్పుడు వెళ్తుంది అలా బాలబట్టి అనుకోండి. అప్పుడు తన కళ్ళ ఏం నింపుకొని సీమని వచ్చింది. అప్పుడు దాన్ని కొడుకుంది అన్నప్పుడు అప్పుడు ఆరోగ్యంగా జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం జంక్ ఫుడ్తోని అనేక సమస్యలు ఇంటిగానే ఇంట్లో చెప్తున్నాము అంటే మనకు రక్తహీనత ఉండకూడదు, ఆరోగ్య సమస్యలు ఉండవద్దు, మనం ఆరోగ్యంగా ఉండాలి అనే నిదానం పైన మన పోషణ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైం మనము మిల్లెట్స్ మీద పెట్టుకున్నాం. మిల్లెట్స్ తినాలి అనేది ఇంట్రడ్యూస్ చేశాము. ఓల్డ్ ఏజ్ పీపుల్ మనకి మన వెనుక తరాల వాళ్ళు పిల్లల కురుకురేలు, తర్వాత చాక్లెట్స్ ఇలాంటివి మీరు దయచేసి ఇవ్వకండి. ఇస్తే మాత్రము డైలీ ఒక పల్లి పట్టి ఇవ్వండి, స్నాక్స్ రూపంలో ఒక పల్లి పట్టి ఇవ్వండి, ఒక నువ్వు ఇవ్వండి. పిల్లలకి మంచి కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది. బెల్లంలో ఐరన్ ఉంటుందమ్మా. బెల్లం చాలా మంచిది ఆరోగ్యానికి. చక్కెర కంటే మనము బెల్లం వాడడంని బాగుంటుంది. బెల్లం పాయసము రైస్తో చేసుకుంటాం కదా, అది కూడా చాలా మంచి ఫుడ్. కాబట్టి
మీరందరూ దయచేసి సమతుల ఆహారం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లానే వేదికను అలంకరించిన అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ముఖ్య అతిథి అంగన్వాడీ టీచర్, మీరు ముగ్గురు ఉంటేనే ఏ పనైనా మనకు సక్సెస్ఫుల్గా రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడు బిఏలో డ్యూటీస్ అయితేనేమి, తర్వాత ఇమ్యునైజేషన్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్ ఫంక్షనింగ్ అయితేనేమి బ్రహ్మాండంగా జరుగుతుంది. యాక్చువల్గా ఏమవుతుంది అంటే మనకి NHD 1, NHD 2 అనేది జరుగుతుంది. NHD 1 అండ్ NHD 2లో ఫస్ట్ NHDకి మనం THR ఇస్తాం. అంటే 7 నుంచి 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా 15 రోజులకు 8 గుడ్లు, 15 రోజులకు 8 గుడ్లు, 16 గుడ్లు ఇస్తాం. అట్లానే ఒక బాలామృతం ఇస్తాం. అమ్మ, ఈ బాలామృతం అనేది చాలా మంచి ఫుడ్. అది మీరు కొనుక్కుంటే దాదాపు 1000 నుండి 1500 కాస్ట్ పడుతుంది. మీ సిర్లాక్లు అవన్నీ కొనుక్కుంటే డబ్బాలు చాలా డబ్బులు అవుతాయి. కానీ మనకు గవర్నమెంట్ చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసి బాలామృతం చూపించండి అమ్మ. బాలామృతం ఏదైతే మేము ఇస్తున్నామో 2.5 kgs, ఈ 2.5 kgs అనేది మీరు చక్కగా తీసుకెళ్ళి ఒక డబ్బాలో నిల్వ చేసుకొని పిల్లలకి వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. ఏ బిడ్డ ఏ వయసుకు ఎంత పెట్టాలి. జస్ట్ 1/2 స్పూన్ నుండి చిన్నపిల్లలకు 6 నెలలు నిండిన తర్వాత మనకు అన్నప్రసరణ చేస్తారు కదా. అయితే 6 నెలలు నిండిన తర్వాత ఆ పిల్లలకు 1/2 స్పూన్ లిటిల్ స్టార్ట్ చేయండి. పాత్రలు వేడి నీళ్ళలో కడగాలి, చెంచాలు వేడి నీళ్ళలో కడగాలి. బాయిల్డ్ వాటర్ చేసి మనం ఏదైతే అంబలి అని తాగుతాం కదా, ఆ విధంగా చక్కగా బిడ్డకు 1/2 స్పూన్ నుండి ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత వాళ్ళకి జీర్ణశక్తి పెరుగుతుంది. చాలా బాగా వయసుకు తగ్గ ఎత్తు, వయసుకు తగ్గ బరువు పిల్లల్లో మేము చూస్తున్నాం. ఈ ఆరోగ్యలక్ష్మి పథకం ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. సేవలు మీరు పొందాలమ్మా, మీరు హక్కుదారులు. మీకు పదే పదే చెప్తున్నాము, ఎంత మాకు ఉన్న వాళ్ళైనా, ఎంత పెద్ద పొజిషన్లు ఉన్నా డైలీ ఒక ఎగ్ మేము తినాము. అవునా? డైలీ ఒక ఎగ్ ఎవరు తినాము. కానీ మీకు చక్కగా ప్రోగ్రాంలో మీకు డోస్ కాబట్టి మీరు ఆ 1 ఎగ్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అంగన్వాడీ సెంటర్కి రాము, బాక్సులు ఇవ్వండి అనేది పెట్టకండి. ఎప్పుడైతే బాక్సులు ఇస్తే ఇంటికి పోయిన తర్వాత మనకు బాగా ప్రేమ, పిల్లల మీదైనా భర్త మీదైనా. మనం ఏం చేస్తాం, మనకి ఇచ్చిన ఫుడ్ మన హస్బెండ్కి పెట్టడము, పిల్లలకు పెట్టడము, అది మన సైకాలజీ. అంటే నేను ఇంతకుముందు టీవీఎస్ మండలిలో చేసినప్పుడు ఏ ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు ఇంతమంది ఎవరు లేరు. జస్ట్ అధికారులు, పొలిటికల్గా ఉంటారు కదా, ఎంపీపీ వాళ్ళే అంటే ఎదురుగా స్టేజ్ ఎదురుగా ఉన్నటువంటి వారికంటే స్టేజ్ మీద ఎక్కువ మంది ఉండేవారు. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రియల్లీ అప్రిషియబుల్. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యంగా చిన్న పిల్లలు స్వాగతించడము, అది కూడా చాలా న్యాచురల్గా, అంటే ఆర్టిఫిషియల్ బుకేలు కాకుండా న్యాచురల్గా ఈ పూలతో, అంటే పిల్లలు ఎంత ముద్దుగా రంగురంగులతో ఉన్నారో ఆ విధంగా ఈ పూలను కూడా ఒక దగ్గర పూల గుత్తిలాగా తయారు చేసి ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి ఇన్నోవేటివ్ థాట్ అనమాట. సో ఇట్లాంటివి క్యారీ చేయాలి మీరంతా. నిజంగా ఇది మహిళా సోదరులకే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే చాలా బాగా ఆలోచిస్తారు. దానికి మీ వల్ల మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీరు దానికి శాలరీ తీసుకుంటున్నారే కానీ మనసా వాచ చేయడం వల్ల మీరు ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి దేశాన్ని, ఆరోగ్యకరమైన పిల్లల్ని తయారు చేస్తున్నారు. అది మీకు ఉన్నటువంటి గొప్ప అవకాశము. అయితే మీరు దీన్ని ఒక ఉద్యోగం లాగా కాకుండా ఒక ఉద్యమం లాగా చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు, పడుతున్నటువంటి పిల్లలు కానీ తల్లులు కానీ చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళలో. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారము న్యాచురల్ ఫుడ్డే, కానీ అది సమతుల్యంగా ఉండదు. వాళ్ళకి ఎలా తినాలో తెలియదు. చాలామందికి ఇల్లిటరసీ వల్ల కానివ్వండి, లేక చేసుకునే ఓపిక లేక ఉన్నటువంటి మాంసకృతులు అంటే మాంసం తినడం వల్లనే కాదు, ఈ విధంగా ఈ బాలామృతాన్ని పెట్టడం వల్ల, ముఖ్యంగా 7 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి అని చెప్పి ఇక్కడ రాశారు. మీరు తప్పకుండా ఈ పదార్థాన్ని, ఈ ప్యాక్లో ఉన్నటువంటి పదార్థాన్ని పిల్లలందరికీ పెట్టండి ఖచ్చితంగా. ఇది పెడితేనే మంచి సమతుల్యం. అంటే మనం రోజు తింటాం, అన్నీ తింటాం, కానీ ఏ క్వాంటిటీలో, ఏ పరిమాణంలో తినాలి అనేది ఇందులో ఉంది.
ఇది అందరూ దయచేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి, వచ్చే తల్లులకు కానీ వచ్చే పిల్లలకు. మీరు అంగన్వాడీ టీచర్స్ మీరు మాత్రమే చేయగలరు. సో మీ పైన ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తారని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా ముందు కూడా మన నవీపేట మండలాన్ని మంచి బలవంతమైన పోషక మండలం, అంటే పోషక సమృద్ధితో కూడినటువంటి మండలంగా తీర్చిదిద్దాలని అందరినీ కోరుకుంటూ జరుపుకుంటాము. ఈసారి మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పోషణ మాసం, పోషణ బి పడాయి బి రక్తాయి. అంటే పోషణ అంటే పోషణ కూడా మళ్ళీ పడాయి. పడాయి అంటే పిల్లలకి చదువు. మన అంగన్వాడీలో చదువు ఇప్పుడు ఈసారి మనకి అంగన్వాడీ టీచర్స్ అందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. న్యూ కరికులం ప్రకారం స్కూలు ఎట్లా చెప్పాలి అనేది. మన అంగన్వాడీలో ఎల్కేజీ యూకేజీ అనేది కూడా వచ్చినాయి, ప్రీ స్కూల్ కిడ్స్ వచ్చినాయి, వాళ్ళకి యూనిఫామ్స్ కూడా వచ్చినాయి. అంటే మనం పడాలి అంగన్వాడీలో పోషన్స్